హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆన్లైన్ దునియా. ఈరోజు ఈరోజు ఏం స్కామ్ ఎక్స్పోజ్ చేద్దామంటే డాటా ఎంట్రీ జాబ్స్. ఆన్లైన్లో డాటా ఎంట్రీ జాబ్స్ అని చాలా వైరల్ అవుతుంది. మళ్ళీ దట్టు నౌకరీలో కానీ ఎనీ అదర్ వెబ్సైట్స్లో, ఇన్స్టాగ్రామ్స్లో, సోషల్ మీడియా టోటల్గా ఆన్లైన్ జాబ్స్ అని, డాటా ఎంట్రీ జాబ్స్ అని చాలా చలనం అవుతున్నాయి. దాని గురించి నేను ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అసలు యాక్చువల్లీ వచ్చేసి నేను కూడా విన్నా. నేను కూడా అంటే ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా. నాకు కూడా ఇట్లా వస్తే నేను ఏంటి అంటే ఒకరోజు నౌకరీలో అప్లై చేసినాను. నేను మా ఫ్రెండ్ అప్లై చేసినాను డాటా ఎంట్రీ జాబ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నతో వెళ్ళినాం. సరే, ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అప్లై చేసినాక సో అండ్ సో ప్లేస్లో ఇంటర్వ్యూ ఉంది, రండి అని చెప్పారు. సరే వెళ్ళినాక నెక్స్ట్ డే ఏమైందంటే, వెళ్ళిన రోజు వాళ్ళు ఇంటర్వ్యూకి చాలామంది వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంతమంది వస్తారని. మళ్ళీ వాళ్ళు ఏం చేసిరంటే ఒకరినొకరితో మాట్లాడనివ్వలేదు. సపరేట్ కూర్చుండబెట్టి నేము, ఫోన్ నెంబర్ అవన్నీ రిజిస్టర్లో ఎంటర్ చేసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేసుకున్న వాళ్ళే. మీరు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సపోజ్ ఇంటర్వ్యూ సింగిల్ టు సింగిల్ పర్సన్ తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు సపోజ్ నేను నా ఫ్రెండ్తో వెళ్ళినా కాబట్టి మమ్మల్ని ఇద్దరిని ఒకేసారి లోపలికి పంపించారు ఇంటర్వ్యూ. అట్లా మీరు 3 మెంబర్స్ వెళ్తే 3 మెంబర్స్ని, 4 మెంబర్స్ వెళ్తే 4 మెంబర్స్ని, మీరు ఎంతమంది వెళ్తే అంతమందిని ఒకేసారి పంపించారు. తర్వాత లోపలికి వెళ్ళిన వల్ల యాజ్ ఇట్ ఈస్ మా రెజ్యూమ్స్ తీసుకొని మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు అనుకున్నాం. వెళ్ళడంతో జస్ట్ నార్మల్గా మీ నేము అడిగి, ఇంతకుముందు మీరు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా కనుక్కొని ఆ జాబ్ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాటా ఎంట్రీ అంటే సరే, డాటా ఎంట్రీ అని జాబ్ అని ఓకే అనుకుంటాం మనం. తర్వాత వాళ్ళు ఏమంటారు అంటే, ఇది ఒక 45 days పీరియడ్, అంటే 15 days ప్రాజెక్ట్. మంత్లీ 15 days ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. 15 daysకి 15,000 ఇస్తాం. అట్లా 2 monthsకి 2 projects చేస్తే 30,000. మంత్లీ 3 projects చేస్తే 45,000 కూడా ఎర్న్ చేయవచ్చు మీరు అని చెప్తారు. కానీ ఇన్ టైంలో కంప్లీట్ చేయాలంట. సరే అని మనం అనుకుంటాం, 30,000 కదా శాలరీ, చేద్దాంలే అనుకుంటాం. కానీ అక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే, దీనికి మీరు ఫస్ట్ 1,500 or 1,000 రూపీలు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. ఇది కంప్లీట్లీ రీఫండేబుల్ అంటారు. జాబ్ వచ్చినాక రీఫండేబుల్ అంటారు, కానీ అది రీఫండేబుల్ కాదు. వన్ థింగ్, ఏ డాటా ఎంట్రీ జాబ్ అయినా ఏదైనా కానీ మీరు 500 to 1,000 రూపీస్ వాళ్ళు అడిగిరంటే అది కంప్లీట్లీ ఫేక్. అట్లనే వాళ్ళు ఏమన్నారంటే, మేము ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాం మీకు, అంటే ఫస్ట్ 1 month ట్రైనింగ్లో మీరే మీ ల్యాప్టాప్ యూజ్ చేయాలి, తర్వాత 1 month తర్వాత ల్యాప్టాప్ ఇస్తామని అంటారు. కానీ అది కూడా జరగదు. సరేలే అని అనుకొని కొందరు ఆన్ ది స్పాట్ ఎవరైనా 30,000 వస్తున్నాయి, 45,000 వస్తున్నాయి అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పే చేస్తారు. అమౌంట్ పే చేసి తర్వాత వాళ్ళు జాయిన్ అవుతారు. జాయిన్ అయినాక మన ల్యాప్టాప్ తోటి వాళ్ళు క్రెడెన్షియల్స్ ఇస్తారు. క్రెడెన్షియల్స్ ఇచ్చిన వాళ్ళు లాగిన్ అవుతాం. లాగిన్ అయినాక సరే, వర్క్ ఎక్స్ప్లెయిన్ ట్రైనింగ్ 1 month 3-4 daysలో కంప్లీట్ చేసేస్తారు. కంప్లీట్ చేసేసినాక వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ ఇస్తారు. ఇది సో అండ్ సో ఇట్లా వేయాలి అంటే ఇస్తారు. మనకు డైలీ 15 daysలో కంప్లీట్ ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేయాలి కంపల్సరీ. లేదనుకో వాళ్ళు ఏమంటారంటే, కంప్లీట్ చేసిన, ఇన్ కేస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏమంటారు, మీరు చాలా తప్పులు చేసిర్రు, మీ వల్ల మాకు ఆ ప్రాజెక్ట్ వల్ల బాగా లాస్ వచ్చింది, మీరే రిటర్న్ డబ్బులు పే చేయాలి అని కొందరు బెదిరిస్తారు. ఇది 1 point. మళ్ళీ ఎలాగంటే, ల్యాప్టాప్ ఒకవేళ మీరు డాటా ఎంట్రీ జాబ్ కనుక చూస్ చేసుకుంటే ఎలాంటి 500, ఈవెన్ 500 కూడా పే చేయమన్నారంటే అది కంప్లీట్లీ ఫేక్. మీరు అర్థం చేసుకోవాలి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ల్యాప్టాప్ ఇప్పుడు కాదు 1 month తర్వాత ఇస్తామని అన్నా కూడా అది ఫేక్. దాన్ని నమ్మద్దు. ఇలా డాటా ఎంట్రీ జాబ్స్ చాలా కంపెనీస్ నుండి కాల్స్ వచ్చి ఇలా 1,000 రూపీస్, 500 రూపీస్ అని రిజిస్ట్రేషన్ ఫీ అని చాలా దొబ్బేస్తున్నారు మనీ. చాలామంది ఇబ్బందులలో పడుతున్నారు. ఇలా చాలామంది మోసపోయారు కూడా. కానీ అందరు అనుకుంటున్నారు 500,000 కదా పోయింది అనుకుంటారు, కానీ ఇది చాలా పెద్ద స్కామ్. డైలీ లక్షలల్లా జరుగుతుంది స్కామ్ ఇది. సో ప్లీజ్ ఇప్పటికైనా నమ్మండి, డాటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఫేక్. సరే ఉంటాయి కావచ్చు, కానీ జెన్యున్గా కొన్ని ఉంటాయి, ఫేక్. ఈ డబ్బులు ఏవైతే పే చేయమని అంటారో 1,500 ఇవన్నీ కంప్లీట్లీ ఫేక్. వీటిని నమ్మకండి, వాటిలో జాయిన్ కాకండి. వాళ్ళు స్పాట్ ఆఫర్ లెటర్ ఇష్యూ చేస్తూ అంటారు, కానీ అవన్నీ ఫేక్. ఇలా ఐటీ కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి.
నెక్స్ట్ నేను ఒక ఐటీ కంపెనీ గురించి వీడియో చేస్తా. అది కూడా మా ఫ్రెండ్ ఒకడు ఎక్స్పీరియన్స్ అయ్యిండు. నేను ఆ కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు, కానీ నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తా. మీకు ఇలాంటి స్కామ్స్ గురించి ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్లో పింగ్ చేయండి. నేను వాటి గురించి వెళ్ళి రీసెర్చ్ చేసి మీకు ఆ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.